ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా లే ఆఫ్స్ అనే మాట వినిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక మొత్తం వాటితోనే పనులు చేయిస్తూ ఉద్యోగులను పనుల నుంచి తీసేస్తున్నారు. ఇటీవల తమ వేర్ హౌస్లలో పూర్తిగా రోబోలను వాడి మనుషుల్ని ఉద్యోగాల నుంచి తీసేయాలనుకున్న అమెజాన్ ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్ పై కూడా పడింది. మొత్తం తమ వర్క్ ఫోర్స్ లో 10% ఉద్యోగులను తగ్గించుకుంటున్నామని అమెజాన్ తెలిపింది. ఉద్యోగులకు పంపిన మెయిల్ తమ ఆలోచనలు వివరించారు. ఏఐ కారణం అని చెప్పలేదు, కానీ తాము ఏఐ మిషన్ లెర్నింగ్ లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నామని, అందుకే ఖర్చులు తగ్గించుకుంటున్నామని చెప్పుకొచ్చింది. మరి తీసేసే ఉద్యోగుల స్థానంలో ఎవరు పనిచేస్తారు అంటే ఏఐ అని చెప్పక తప్పదు. డేటాకు మైండ్ అప్లై చేసే తెలివితేటలతో అమెజాన్ డబ్బుల్ని మిగుల్చుకుంటోందని అర్థం చేసుకోవచ్చు. అయితే ఏఐ వల్ల వచ్చే సమస్యలేమిటో ముందు ముందు కంపెనీలకు తెలిసి వస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఖర్చులు తగ్గించుకునే నేపంతో ఏఐని మనుషులకు ప్రత్యామ్నాయంగా వినియోగించడం వికటిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ లే ఆఫ్ల ప్రక్రియ ఇతర బడా సంస్థల్లోనూ జోరుగా సాగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.